పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 46వ కీర్తన 5వ వచనాన్ని అందరూ తెరచి చూస్తూ ఉండగా ఈ మాటలు నేను చదువుతా ఉన్నాను. శ్రద్ధ కలిగి అందరూ దేవుని మాటల మీద మీ లక్ష్యం ఉంచాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. కీర్తన గ్రంథము 46వ కీర్తన 5వ వచనం ఇలాగున రాయబడి ఉంది. అలాగే 4-5 వచనాలు 2 వచనాలు మనం చదువుదాం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని దేవుని పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయును గాక. ఆమేన్. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని ప్రభు యొక్క సహాయాన్ని పొందుకొని దేవుని లేఖన ధ్యానం చేద్దాం. అందరూ మనస్ఫూర్తిగా యేసయ్యా నాతో మాట్లాడవా, ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి నీ మాటను నాకు దయచేయవా తండ్రి అని ఆశగా ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన జీవం గల దేవ, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాపాడావు, సంరక్షించావు, ఆదరించి మీ ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపించుకుంటూ వచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి మరొకసారి నీ మాటలు వినాలని, నీ మాటలు ధ్యానించాలని, ఇదిగో నీ మాట చేత మా బ్రతుకులు సరి చేసుకోవడానికి, కట్టుకోవడానికి ఆశగా నీ వైపు చూస్తూ ఉన్న మా అందరితో మరొకసారి మా తండ్రి మాతో మాట్లాడమని బ్రతిమలాడుకుంటూ మా ప్రభు అయిన యేసునాథుని పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం ఈ చదువుకున్నటువంటి లేఖన భాగము మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖనమే. పలుమార్లు దైవజనులు ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదిగేవారు, లేక దేవుని యొద్ద నుంచి దీవెనలు పొందాలనుకునేవారు, దేవుడిచ్చేటువంటి కంఫర్ట్స్, సౌకర్యాలు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు, వారు బ్రతుకు జీవితంలో ఎలా బ్రతకాలో, భక్తి జీవితాన్ని ఎలా కొనసాగించాలో, ఈ విషయాలన్నీ తెలియజేసే క్రమంలో పలుమార్లు ఈ లేఖన ధ్యానాన్ని దైవజనులు మనకి అందించారని నేను మీకు తెలియజేస్తూ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈ లేఖనము అమూల్యమైన సంగతిని జ్ఞాపకం చేస్తున్న మాటగా దేవుడు రాయించి ఉంచారు. ప్రియులారా, మనం చదువుకునే 46వ కీర్తన కోరా కుమారులు రాశారని ఆ అధ్యాయం మీదట మనం చూడగలుగుతాం. వారు మాట్లాడుతూ ఉంటారు, దేవుడే మాకు ఆశ్రయము, దేవుడే మాకు దుర్గము, ఆయన మాతో ఉండగా మేము దేనికి భయపడము అనే మాటలు ప్రస్తావిస్తూ వారి బ్రతుకులో కలిగేటువంటి శ్రమలను పోలికగా మాట్లాడుతూ అద్భుతమైనటువంటి వర్ణన చేసినటువంటి మాటలు చూస్తాం 2వ వచనంలో. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను. ఈ మాటలు చదువుతున్నప్పుడు చాలా చిన్నవిగా మీకు అనిపించుండొచ్చు, ఏమంత పెద్ద విషయం అన్నట్టు మీకు చదివే వాళ్ళకి అనిపించుండొచ్చు. కానీ ఒక్క నిమిషం ఈ మాట మనం ఆలోచన చేస్తే వారు ఎదుర్కొనే సమస్యలు కానీ, వారి బ్రతుకులు ఉండే పోరాటాలు కానీ ఎంత బలమైనవో ఈ లేఖనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఏమని రాశారు? భూమి మార్పు నొందినను. భూమి మార్పు నొందడం ఏంటి? మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే భూకంపాలు వచ్చినాను. ఏమొచ్చినాను? రెండో మాట ఏముంది? నడి సముద్రంలో పర్వతములు మునిగినాను. సముద్రం వచ్చి పర్వతాలు ముంచేసేది ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడండి? సునామీ టైంలో. అనగా సముద్రము పొంగి ఎత్తైన కెరటాలు వచ్చి భూభాగాన్ని ముంచేస్తా ఉన్నప్పుడు కొండల్ని, పర్వతాలను కూడా ముంచేంత ప్రవాహము, దాన్ని ఏమంటాం మనం? సునామీలు అంటాం కదా. సునామీలు వచ్చేసిన ఏమంటున్నాడు? భూకంపాలు వచ్చినా, సునామీలు వచ్చినా ఏమండి, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టిన, పర్వతములు కదిలిపోయినా మేమైతే భయపడాం. హల్లెలూయా.
ఏమండి ఒక చిన్న గడ్డి పరక లాంటి సమస్యలు మన బతుల్లో వస్తేనే విలవిల్లాడిపోయి నేల మీద పడిపోయి దొర్లేసే భక్తి జీవితాలు మనమైతే ఈ భక్తులు మాట్లాడతాడు. సునామీ లాంటి పరిస్థితులు వచ్చిన, సునామీ అంటే మీకు ఎవరికైనా అవగాహన ఉందా? అసలు ఇండోనేషియా లాంటి దేశాల్లో చాలా ఎక్కువ సార్లు సునామీలు వస్తూ ఉంటాయి. అనగా సముద్రం పొంగి ఊర్ల మీదకి వచ్చేసి వాటిని ముంచేస్తూ ఉంటాయి. అతలాకుతలం అయిపోద్ది, జీవితం అస్తవ్యస్తంగా మారిపోద్ది. ఒకసారి సునామీ ఊరి మీదకి వచ్చిందంటే, ఇప్పుడు మన దగ్గరలో ఉంది కదండి బంగాళాఖాతం, ఉప్పరపల్లి తర్వాత ఉన్న ఊరు వాకుపాడు, తర్వాత ఇంకేం లేదు, సముద్రమే కదా. ఇప్పుడు సముద్రం పొంగిందంటే ఉప్పరపల్లి రావడానికి ఏమంత పెద్ద సమయం పడుతుంది? ఆలోచించండి. అది ఒకవేళ పొంగి వచ్చింది అనుకోండి, ఏమవుతుందో తెలుసా? వాకుపాడు కాదు, ఉప్పరపల్లి కాదు, ఏమి నామరూపాలు లేకుండా పోతాయి. మీరు కష్టపడి కట్టుకున్న ఇల్లు, కష్టపడి కట్టుకున్నటువంటి బంగ్లాలు, సెంటు భూమిలో కట్టుకున్న బంగ్లాలు, ఏమండి కష్టపడి కొనుక్కున్నటువంటి బళ్ళు, బంగారాలు, పశువులు, మీకు తెలుసా? మీరు ఎక్కడ ఉన్నారో అవి ఎక్కడ కూడా తెలియని పరిస్థితి అయిపోతుంది. మీరు బతుకుంటారో లేదో తెలియని పరిస్థితి అయిపోతుంది సునామీలు వస్తే. ఊహించి చూడండి, అది ఎంత పెద్ద ప్రమాదం. భక్తులు అంటే అలాంటివి వచ్చినా కూడా మేము భయపడమంటాడు. హల్లెలూయా. అసలు రావడం పక్కనట్టండి, ఆ ఊహించుకుంటేనే మనకి చాలా భయంకరంగా అనిపిస్తుంది కదా, అమ్మబాబు అనిపిస్తుంది కదా. అక్కడ అలాంటివి వచ్చినా కూడా మేము భయపడమంటాడు. హల్లెలూయా. కారణం భక్తులు మాట్లాడుతూ ఇక్కడ ఒక మంచి మాటను ప్రస్తావించారు. ఏంటంటే, ఒక నది ఉంది. ఆ నది ఏం చేస్తుంది? పరిశుద్ధ స్థలమును, దేవుని పట్టణమును, ఆయన మందిర స్థలమును సంతోషపరుస్తుంది అన్నాడు. ఏమని రాశారు? చదవండి ఒకసారి ఆ మాట. 4వ వచనం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. భక్తులు అన్నాడు, ఒక నది ఉంది, అది దేవుని పట్టణాన్ని సంతోషపరుస్తుంది, దేవుని మందిర స్థలాన్ని సంతోషపరుస్తుంది, అనగా దేవుని నివాసాన్ని సంతోషపరుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని సంతోషపరుస్తుంది. కాబట్టి దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, కాబట్టి దానికి చలనం ఉండదు. హల్లెలూయా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ పట్టణం ఎవరో కాదు, నువ్వు నేనే. ఎవరన్నది? ఆ పట్టణం నువ్వు నేనే. దేవుడు ఆ పట్టణంలో ఉండాలన్నా, దేవుడు ఆ పట్టణానికి చలనం లేనిదిగా చేయాలన్నా, భూకంపాలు లాంటి పరిస్థితులు, సునామీ లాంటి పరిస్థితులు, విపత్కరమైన పరిస్థితులు బ్రతుకులోకి వచ్చినా భయపడలేని స్థితి బ్రతుకులో ఉండాలన్నా దేవుడు ఆ పట్టణంలో ఉండాలి. అందుకు ఆ పట్టణంలో ఒక నది ఉంది. ఆ నది ఆ పట్టణాన్ని సంతోషపరచాలి, దేవుణ్ణి సంతోషపరచాలి. హల్లెలూయా. ఆ నది ఏంటో తెలుసా? నా భక్తి జీవితం. ఏంటది? భక్తి జీవితం. యెహెజ్కేలు గ్రంథంలో 47వ అధ్యాయం మీరు చూస్తే, యెహెజ్కేలు ఒక దర్శనాన్ని చూస్తా ఉన్నాడు. ప్రభు యెహెజ్కేలుని తీసుకెళ్లి వెళ్ళి ఆ దర్శనాన్ని చూపిస్తా ఉన్నారు. దేవుని మందిరపు గుమ్మము కింద నుంచి ఒక నది ప్రవహిస్తా ఉంది అని మీరు చూడగలిగితే, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం కనిపించిందండి ఆ మాటలు. మొదటి వచనం నుంచి మీరు చూస్తే, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను, మందిరపు తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉడికి తూర్పుగా పారుచున్నారు. చాలండి, అక్కడ కూడా ఒక నది మొదలైంది. ఆ నది కోసం మాట్లాడుతూ దైవజనుడితో, యెహెజ్కేలుతో దేవదేవుడు మాట్లాడుతూ, ఒక కొలనూలు తీసుకునిరా, 1000 మూరలు కొలిచి చూడు అనగానే కొలవగానే చీలమండల లోతు రావడం జరిగింది. మరొక 1000 మూరలు కొలవగానే మోకాల్లోకి వచ్చింది. మరొక 1000 మూరలు కొలవగానే మొరలోకి వచ్చింది. మరొక 1000 మూరలు కొలిచి చూడగానే ఈదలేనంత లోతు వచ్చింది. దైవజనులు పలుమార్లు మనకి మాటలు చెప్పారు, ఆ నది భక్తి జీవితం. మన భక్తి జీవితం లోతునకు వెళ్ళాలి అని. నేను ఆ మాటలే చేసి చెప్తున్నాను. ఆ నది నీ భక్తి జీవితం ఏమవ్వాలి? అయితే ఈ ఉదయకాల సమయంలో నేను జ్ఞాపకం చేయాలనే విషయం ఏంటో తెలుసా పిల్లారా? మన భక్తి
దేవుణ్ణి సంతోషపరచాలి. ఏం చేయాలి? ఈ పట్టణంలో మన జీవితంలో దేవుడు ఉండి మనల్ని చలనం లేని వారిగా, ఏ స్థితికి భయపడని వారిగా, నిత్యము కదలని సియోను కొండలాగా మనం స్థిరంగా ఉంచాలన్నా మన భక్తి జీవితము దేవుణ్ణి సంతోషపరచాలి. ఏమవ్వాలి? నా మాటలు అర్థమవుతాయి నేను ఆశిస్తా ఉన్నాను. ఈ మాటలు వినే ప్రతి వారు గుర్తుపెట్టుకోండి, నీ భక్తి జీవితము దేవుణ్ణి సంతోషపరచాలా, నిన్ను సంతోషపరచాలా? నీకు సాటిస్ఫైగా ఉండాలి. అది ఉంటే మాత్రం సాధు, దేవుణ్ణి సంతోషపరిచేదిగా ఉండాలి. ఈరోజు చాలా మంది భక్తి చేస్తున్నారు, ఎలాగో తెలుసా? మనుషులను సంతోషపెట్టడానికి. ఎలాగా? ఎఫెసీ పత్రిక రండి ఒకసారి. భక్తుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి మాట్లాడుతూ అక్కడ ఒక ప్రముఖమైన విషయాన్ని ప్రస్తావించడం మనం చూస్తాం. మీరు మనుషులను సంతోషపెట్టేవారిగా కాక మీరు దేవుని సంతోషపెట్టేవారుగా, మనుషులకు చేసినట్టు కాక దేవునికి చేసినట్టుగానే చేయండి అని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మనం చూస్తాం. 6వ అధ్యాయం 6వ వచనంలో కొన్ని ప్రముఖమైన విషయాలు వారికి ప్రస్తావించి చెప్తూ, దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతో వణుకుతో క్రీస్తునకు వలె శరీర విషయమే మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి అనే ప్రముఖమైన విషయాలు చెప్తూ 6వ వచనంలో అంటారు, మనుష్యులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయండి. దేవునికి స్తోత్రం. మన భక్తి ఎవరిని సంతోషపెట్టాలి? మనుష్యులను సంతోషపెట్టే భక్తి చేయకూడదండి. ఈరోజు మరొకసారి మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘాలు బలహీనమైపోవడానికి, నిర్జీవమైపోవడానికి, దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క ప్రభావము సంఘాల్లో లేకపోవడం గల కారణం ఏంటో తెలుసా? భక్తి చేస్తున్నారు, భక్తిని కొనసాగిస్తున్నారు, భక్తిని అలవాటుగా చేస్తున్నారు. ఆ భక్తి దేవుని సంతోషపరిచే భక్తిగా లేదు, మనుషులను సంతోషపరిచే భక్తిగా ఉంది. అమ్మో మా దైవజనుడిని చూస్తారేమో, అమ్మో మా సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తారేమో, అమ్మో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. ఎవరేమనుకుంటారో భక్తి చేయొద్దండి. మీ దేవుడు ఏమనుకుంటాడని భక్తి చేయండి. నువ్వు ఆరాధిస్తున్నా, నీవు పూజిస్తున్నా, నీవు విశ్వసిస్తున్నా, నీ దేవుడు సంతోషిస్తున్నాడా నీ భక్తి పట్ల? నువ్వు చేసే ఆరాధన పట్ల, నువ్వు చేసే ప్రార్థన పట్ల, నువ్వు చేసే స్తుతి పట్ల మీ దేవుడు సంతోషిస్తున్నాడా? మీ దేవుడికి ఇష్టమైన భక్తి జీవితం నీ బ్రతుకులో ఉందా? అలా ఉంటే ప్రభు నీతోనే ఉంటాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుని సంతోషపరిచేవారు దేవునికి ఇష్టలు. ఎవరు? ప్రభు అన్నారు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. ఆ భక్తులు ఎలాంటి వారో తెలుసా? దేవుణ్ణి ఇష్టపడేవారు, దేవుణ్ణి సంతోషపరిచేవారు, దేవుని నామానికి మహిమకరంగా బ్రతికేవారు. ఆ విధంగా భక్తి చేసేవాళ్ళు మాత్రమే దేవునికి ఇష్టలు. ఎవరు దేవునికి ఇష్టలై ఉంటారో 127 క్రితం 2వ వచనంలో రాయబడినట్లు, తన ప్రియులైన వారికి ఆయన ఇస్తానే ఉంటాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అనే మాట రాయబడి ఉంటాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మనం ఆలోచన చేయాలి, స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కడవరి దినాలలో, ప్రభువు రాకడ సమీపిస్తున్నటువంటి దినాలలో నీ భక్తి దేవుని సంతోషపరుస్తుందా? నీ భక్తి దేవునికి సంతోషకరంగానే ఉందా? నిన్ను చూసి ప్రభు సంతోషించగలుగుతున్నాడా? నీ ప్రార్థనా జీవితాన్ని చూసి, నీ భక్తి జీవితాన్ని చూసి, నీ విశ్వాసాన్ని చూసి ప్రభు ఒక మాట చెప్పగలరా? అమ్మా, నీ విశ్వాసం చాలా గొప్పదే చెప్పగలరా? నీ విశ్వాసాన్ని ఆశ్చర్యపరిచిందని ప్రభు చెప్పగలరా? నీ భక్తి నాకు నచ్చిందని ప్రభు చెప్పగలరా? బలా నమ్మకమైన మంచి దాసుడని ప్రభు చెప్పగలరా? ప్రభుకు నచ్చే భక్తి నీలో ఉందా? అలా ఉంటే ప్రభు నీతోనే ఉంటారు. నువ్వు ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వెళ్తావు. జాగ్రత్త సుమా, భక్తి చేస్తున్నానని భ్రమలో ఉండి దేవునికి నచ్చని భక్తి చేస్తున్నామేమో, మనుషులను సంతోషపరిచే భక్తి చేస్తున్నామేమో, ఎవరో చూస్తారు, ఎవరో ఏదో అనుకుంటారు అని మనుషులు మెప్పుకొని భక్తి చేస్తున్నామేమో. ఒకసారి ఆలోచన చేయి. ఈ ఉదయం ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఏమో తెలుసా?
నీ భక్తి దేవుని సంతోషపరచాలి. హల్లెలూయా. పౌలు గారు అంటారు, కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం లేక 5వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంటది, ఇదిగో మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువు, మన కోసం రక్తం కాచింది ఆ ప్రభువే. కాబట్టి మనం బ్రతికే వాళ్ళం అందరం కూడా మన కోసం ప్రాణం పెట్టిన దేవుని కోసమే బ్రతకాలి అని రాయబడిన మాట మనం చూస్తాము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలి? బ్రతికే ప్రతివాడు క్రీస్తు కొరకే బ్రతకాలి. ఎవరి కోసం బ్రతకాలి? కాబట్టి ప్రియులారా, 9వ వచనం అన్నాడు, అదే 5వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి కావున దేహమందునను దేహమును విడిచినను ఆయన ఇష్టమై ఉండవాలని మిగులు అపేక్షించుచున్నాము. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నీ భక్తి దేవుని సంతోషపరచాలి. ఎవరు సంతోషపరచాలి? ఎందుకు ఈ మాటలు ప్రభు పలికిస్తున్నారో నాకు తెలియదు. ఇంకెవరైనా ప్రభువుకి ఇష్టం లేని భక్తి జీవితాన్ని జీవిస్తున్నారో, నామకార్థమైన భక్తి జీవితాన్ని జీవిస్తున్నారేమో ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు సన్నిధిలో ప్రభు మాట్లాడుతున్నారు, నీ భక్తి దేవుని సంతోషపరచాలి. అందరూ చెప్పుకోండి ఒకసారి, నీ భక్తి దేవుని సంతోషపరుస్తుందా? దేవుని సన్నిధిలో వచ్చి కూర్చొని దేవుని మాటలు వింటున్నా కూడా నువ్వు కూర్చున్న స్థితి దేవుని నచ్చుతుందా? భక్తి అంటే ప్రార్థన, వాక్యం ఇది ఒకటే కాదండి, మనం చేసే ప్రతి పని కూడా దేవుని నచ్చాలా. ప్రభు ప్రతి విషయాన్ని గమనిస్తారు. ఏం చేస్తారండి? ప్రతి విషయాన్ని, మనం నడిచే నడత, చూసే చూపులు, మాట్లాడే మాటలు, ప్రతిదీ ప్రభు చూస్తారండి. అందుకే పౌరుడు జీవించేవారు వారి జీవిత కాలం అంతా దేవుని కోసం బ్రతకాలి. ఎవరి కోసం బ్రతకాలి? దేవుని వాక్యాన్ని వింటున్న స్థితి దేవుని నచ్చుతుందా? జాగ్రత్తగానే వింటున్నామా? లేదా మాట అర్థమవుతుందని. కాబట్టి ప్రియులారా, మన భక్తి దేవుని సంతోషపరచాలి. నది కలదు, ఆ నది దేవుని పట్టణాన్ని, ఆయన మందిరపు నివాస స్థలాన్ని సంతోషపరుస్తుంది. కాబట్టి దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, నీ భక్తి జీవితం దేవుని సంతోషపరుస్తుందో లేదో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియులారా, దేవుని సంతోషపరిచే భక్తి ఎలా ఉంటుందో నేను ఒక 3 మాటలు చెప్తాను. అది చెప్తాను, 3 మాటలు చెప్తాను. నువ్వు నిజంగా దేవుని సంతోషపరిచే భక్తి జీవితాన్ని కలిగిన వ్యక్తివైతే ఈ 3 లక్షణాలు నీలో ఉండాలి. జాగ్రత్తగా వినండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీల సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు జాగ్రత్తగా మాటలు చదవడానికి ప్రయత్నం చేయండి అందరూ. మీ కొరకును లవోదికీయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనవచ్చున్నాను. పౌలు గారు అంటారు, మీ అందరి కోసం పోరాటం చేస్తున్నాను అని. ఎందుకయ్యా, ఏంటి మీ పోరాటం అంటే, ఇదిగో ఒక లిస్ట్ చెప్పారు. మీ కొరకు అనగా కొలస్సీలో సంఘం కొరకు, లవోదికీయ అనే సంఘం కొరకు, ఆ ఊరిలో ఉన్న సంఘం కొరకు, వారి కొరకు అని చెప్తూ మరొక మాట వాడారు. ఆ 2 పదాలు వాడి చూసుకుంటే మనం ఈరోజు మాట చదవాల్సిన అవసరం లేదు. కొలస్సీలో ఉన్న వారి కొరకు, లవోదికీయ వారి కొరకు అని చెప్పేసి చూసుకుంటే బాగున్నాం. అంటే నా ముఖము చూడని వారందరి కొరకు ప్రైస్లో మనం కూడా ఉన్నాం. హల్లెలూయా. ఎవరండి? శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు. ఏంటయ్యా, మా అందరి కోసం నీ బాధ ఏంటి? దేనికోసం పోరాడుతున్నావు అంటే, ఇగో మీరు అందరూ దేవుడిని సంతోషపరిచే భక్తి చేయాలి. అందుకు మీరు ఏం చేయాలో, మీరు ఎలా ఉండాలో చూడండి. మీలో ఈ లక్షణాలు కలిగి బ్రతకాలని పోరాటం చేస్తున్నాను అంటాడు. మొదటిది, వారు ప్రేమ యందు అతకబడాలి అని. ఎలా? ప్రేమ యందు అతకబడాలి. మొదటి లక్షణం, ప్రేమలో అతకబడిన వారమై ఉండాలి. ఎలా అతకబడిన వారు? ప్రేమ. అందరూ నా వైపు చూడండి ఒకసారి. ఎందులో అతకబడాలి?
అంటే ఏంటో, ప్రభువును భక్తి చేసేవారు, ప్రభువును ఆరాధించేవారు ప్రేమ కలిగి బ్రతకాలండి. ఎలా బ్రతకాలి? ప్రభు అన్నారు, నిన్ను అని నీ పొరుగు అని. అంటే ఏం చేయాలి? నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాలా? ఐ లవ్ యూ అని చెప్పాలా? మరి ఏం చేయాలి? ప్రేమ చూపించడం అంటే నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్నులాగే ప్రేమించు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగే ప్రేమించు అన్నారు ప్రభు. అనగా నీకు ఆకలి అయితే నువ్వు ఆహారం పెట్టుకుంటావు, నీకు అవసరం వస్తే అవసరాలు తీర్చుకుంటావు, నీకు ఇబ్బంది కలిగితే వెంటనే ఇబ్బందిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ఎందుకంటే నువ్వంటే నీకు ఇష్టం. అవునా కదా? ప్రభు నిన్నులాగానే నీ పొరుగు వారిని కూడా. అంటే అర్థం ఏంటి? నీకు ఆకలినప్పుడు ఆహారం ఎలా పెట్టుకుంటావు, నీ పొరుగువాడు అవసరంలో ఉంటే వాడు అవసరాన్ని నువ్వు తీర్చు, వాడు బాధలో ఉంటే ఆదరించు, కష్టంలో ఉంటే పరామర్శించు. అనగా ప్రేమ నోటి మాటలతో కాదు, క్రియలతో చూపించు. ఈరోజు మన ప్రేమ మాటల దాకా వచ్చి అయిపోయిందండి. ఎక్కడ దాకా వచ్చి అయిపోయింది? మాటల దాకా వచ్చి అయిపోయింది. ఫలానా వాళ్ళని మాకు చాలా ఇష్టం అండి అంటారు. లోకంలో ఉన్న వ్యక్తుల పట్ల చూపించే ప్రేమ విషయంలో మాత్రం మనం ముందుంటామండి. అవతల కష్టంలో ఉంటే పారిపోతాం, అవసరం అంటే వెళ్తాం, పెళ్లికి ఫంక్షన్లకి వెళ్తాం. అబ్బో వాళ్ళు మన ఇంటికి వచ్చారండి, వాళ్ళంటే మాకు చాలా ఇష్టం అండి. ఆ ఫంక్షన్కి వెళ్ళకపోతే బాగోదండి అని చెప్పేసి ఫంక్షన్కి వెళ్ళడం తెలుసు, పెళ్లికి వెళ్ళడం తెలుసు, గృహప్రవేశాలకు వెళ్ళడం తెలుసు, వాళ్ళ అవసరాలు తీర్చడం తెలుసు. కానీ దేవుని విషయంలో ప్రేమ చూపించడం మాత్రం తెలియట్లేదండి. అనగా తోటి సంఘస్థుల పట్ల, తోటి వారి పట్ల, నీ పొరుగు వారి పట్ల ప్రేమను క్రియల రూపంలో చూపించేవారు కావాలి. ప్రభు అన్నారు, ప్రేమలో అతకబడాలి. ఏం చేయాలి అంటే అది ఊడిపోయేది కాదండి, ఏదో ఒకసారి ఇంకోసారి పోయేది కాదు. మన ప్రేమ ఎంత మంచిదంటే, ఎప్పుడైనా ఎవరైనా మనం బాగా మేలు చేస్తే వాడి పట్ల అమ్మో అబ్బో ఎంత ప్రేమ వస్తుందంటే ఆ క్షణంలో మీరు లేకపోతే మీరు లేవండి బాబు, మీరు చాలా మంచిది అంటే మాకు చాలా ఇష్టమండి బాబు అంట. ఆ కొద్ది రోజులు పోయేసరికి ఎంత అయిపోతుంది, లేదు ఏమవుతుంది, ప్రేమ అయిపోతుంది. అంత ఎందుకండి, ప్రేమ తగ్గిపోతున్న దినాల్లోనే మనం ఉన్నాం. భార్య భర్తల మధ్య, తల్లి బిడ్డల మధ్య, బంధువుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఒకప్పుడు ఎంత అపురూపమైన అమూల్యమైన ప్రేమలు ఉండేవో. ఒకరి కష్టంలో ఒకరు పాల్గొంటూ బతుకుని, ఒకరి బాధల్లో ఒకరు తోరేయండి, ఒకరి కష్టం వస్తే ఒకరిని ఆదరించుకొని ధైర్యాన్ని చెప్పుకొని ఒకరి పట్ల ఒకరు అండగా ఉండి నడిపించుకున్నటువంటి దినాలు ఉండేవి. ఇప్పుడు లేవండి. ఫంక్షన్లకి రమ్మంటే గబాలు పారిపోతాం, కష్టం వచ్చిందంటే ప్రస్తుతం మీరు ఫోన్ చేస్తున్న వ్యక్తి అందుబాటులో లేరు, దయచేసి తర్వాత వీలైతే మీ కష్టం తీరిపోయాక ప్రయత్నం చేయండి. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. కానీ ప్రియులారా, దేవుని బిడ్డలు అనగా ప్రభుని సంతోషపరిచే భక్తి చేయాలనుకున్న వారు ప్రేమలో అతకబడాలి. ఏం చేయాలి? ప్రభు ఎంత మంచో తెలుసా అండి. ప్రభువే మనకు మాదిరి. ఆయన ప్రేమ చూపించడంలో ఆయనకు మించిన ఎవరు లేరండి. అందుకే ఆయన ప్రేమ స్వరూపిని పేరు. హల్లెలూయా. ప్రేమకు ఏదైనా రూపం ఉంటే అది యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. ఆయన కష్టంలో ఉన్నా ప్రేమ చూపించారు, ఆయన బాధలో ఉన్నా ప్రేమ చూపించారు, అవసరంలో ఉన్నవాడు కనబడితే ఆయన దగ్గర లేకపోయినా అవసరం తీర్చడానికి ప్రయత్నం చేశారు. నిజం లేదు. తను శ్రమ పడుతున్నా ఎదుటివారి కష్టాన్ని తీర్చడానికి ప్రయత్నం చేశారు. తను బాధలో ఉన్నా పక్కవాడి కోసం ప్రభు దేవుడు ప్రార్థన చేశారు. ఆయన ప్రేమ అమూల్యమండి. అసలు కష్టం ఏంటో చెప్పకుండా ఏడుస్తుంది ఆవిడ. దాంట్లో పోతూ ఏడ్చుకుంటూ పోతుంది. ఆవిడ కష్టం ఏదో ప్రభు దగ్గర వచ్చి ఆవిడ చెప్పట్లేదు, మొరపెట్టలేదు, ప్రార్థన చేయలేదు, ఏం చేయలేదు. అయినా ప్రభు ఆ కష్టాన్ని తీర్చాడు. అమ్మా నువ్వు ఏడవద్దు, నీ కష్టాన్ని నేను చూడలేను, నీ ఏడుపు నేను చూడలేను అని చెప్పి చనిపోయినా తన కుమారుడు బ్రతికించి ఇచ్చాడండి నాయన ఊర్లో. హల్లెలూయా. ఆయన ప్రేమ అమూల్యమైనది. ఊర్లో అందరూ నన్ను వెలేశారు, అందరికి నేను ఇష్టం లేదు, నా వాళ్ళకి నేను ఇష్టం లేదు, నేను కన్న వాళ్ళకి నన్ను కన్న వాళ్ళకి కూడా నేను ఇష్టం లేదు, నీకు ఇష్టమైతే నేను శుద్ధిగా చేయండి నా కుష్ఠరోగిని. ప్రభు ఎంత ప్రేమ చూపించారో తెలుసా. దగ్గరికి వెళ్ళిపోయి వాడిని పట్టుకొని నాకు ఇష్టమే, నువ్వు ఎవరికి నచ్చనా నచ్చకపోయినా నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా, నువ్వు శుద్ధుడవు అని ప్రభు చెప్పారు. హల్లెలూయా. అందరు చంపేద్దాం, కొట్టేద్దాం, నరికేద్దాం,
అని రాళ్ళిచ్చి కొట్టి చంపడానికి వచ్చిన పాపాత్మురాలైన స్త్రీని, పాపం చేస్తూ పట్టబడిన స్త్రీని అందరూ కొట్టేస్తా ఉంటే ఈయన మాత్రం అమ్మా అన్నారంటే. హల్లెలూయా. అమ్మా నేను ఎవరు శిక్షించలేదా? నేను కూడా శిక్ష వేయను, ఇంక వెళ్ళి పాపం చేయకుండా బ్రతుకు అన్నాడండి. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఎవరైనా ఎంత అసహ్యంగా చూస్తారో, అవమానిస్తారు, హేళన చేస్తారు, రకరకాలుగా మాట్లాడతారు, ఏకవచనాలను సంబోధిస్తారు, రకరకాల పేర్లు పెడతారు. కానీ ప్రభు అన్నారు అమ్మా అని. ఇంత సంస్కారంతో ప్రేమించారు ఎవరు లేరండి లోకంలో. ప్రభువును సంతోషపరచాలంటే ఆయన చూపించే ప్రేమలో కొంతైనా మన బ్రతుకులో ఉండాలని. ప్రభువులాగా ప్రేమించే వారమై ఉండాలి. ప్రభువులాగా ప్రేమించే వారమై ఉండాలి. భక్తి పేరుకి చేసేది కాదండి, భక్తిని జీవితంగా భావించి చేయాలి. భక్తే జీవితంగా చేసి చేయాలి. అప్పుడు ఆ భక్తి దేవుడు నచ్చుతుంది. ప్రేమలో అతకబడాలి. ఏం చేయాలండి? ప్రేమలో అతకబడాలి. చూడారా, 2వ మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, అదే కొలస్సీ పత్రికలో రాయబడింది 2వ అధ్యాయం. ప్రేమలో అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై ఏం చేయాలి? మీరు గ్రహింపు కలిగి భక్తి చేయాలి. ఏం చేయాలి? ఏం చేస్తున్నామో, భక్తి ఏం చేస్తున్నామో, భక్తి ఎలా ఆరాధిస్తున్నామో, ఎలా దేవుని సన్నిధిలోకి వస్తున్నామో నీకు గ్రహింపు ఉండాలి. గుడ్డె తేలి చేయబడడం అది చేయకూడదండి. ఎలా చేయకూడదు? ఎవడో చెప్పాడండి, ఎవడో చేయమన్నాడండి, ఎవడో ఏదో చెప్పారండి. దేవుని లేఖనం అలాగే చెప్తుందా? దేవుని వాక్యం అలాగనే బోధించిందా? దేవుని లేఖనం నీకు అలాగే చేయమని చెప్తుందా? అలాగే చేయి. దేవుని లేఖనం నీకు ఎలా చేయమని చెప్తుందో ఆ గ్రహింపు ప్రకారం భక్తి చేయి. మనుషులు చెప్పినట్టు కాదు. హల్లెలూయా. ఎవడో వస్తాడు, ఏదో చెప్తారు, ఏమండి 7 వారాల కూటం పెట్టుకో, 8 వారాల కూటం పెట్టుకో, 11 వారాల కూటం పెట్టుకో, 11 మంది సాగులు తీసుకుని తెచ్చుకో. ఇదేమైనా యజ్ఞాలా అండి? భక్తి అలాగే చేయమని దేవుని లేఖనం చెప్తే అలాగే చెయ్యి. దేవుని లేఖనం ఏది బోధిస్తుందో అది గ్రహింపు కలిగి భక్తి చెయ్యి. యథార్థంగా బ్రతకమని చెప్తుంది, పాపం లేకుండా బ్రతకమని చెప్తుంది, పాప జీవితాన్ని వదిలేసి పరిశుద్ధంగా బ్రతకమని దేవుని లేఖనం చెప్తుంది, పరిశుద్ధత కలిగి బ్రతకమని దేవుని లేఖనం చెప్తుంది, ఇతరులను ప్రేమిస్తూ బ్రతకమని దేవుని లేఖనం చెప్తుంది, నీ పొరుగు వారిని ప్రేమిస్తూ బ్రతకమని దేవుని లేఖనం చెప్తుంది, ఒకరితో ఒకటి సమాధానం కలిగి బ్రతకమని దేవుని లేఖనం చెప్తుంది, ఒకరినొకటి క్షమిస్తూ బ్రతకమని దేవుని లేఖనం చెప్తుంది, అవసరంలో ఉన్న వారిని ఆదరించి లేని వారికి సహాయం చేసి ప్రభువుకి ఇష్టమైన ఉపవాసం చేసి చేయమని దేవుని లేఖనం చెప్తుంది. గ్రహింపు ఉందా? నువ్వేం చేస్తున్నావు? మనం చేసే భక్తి నీకు గ్రహింపు ఉండాలి, అవగాహన ఉండాలి. దేవుని లేఖనం ఏం చెప్తుందో నీకు తెలియాలి, తెలుసుకొని భక్తి చేయాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని నచ్చే భక్తి ఏంటో తెలుసా? దేవుని లేఖనానుసారమైన భక్తి, దేవుని లేఖనాన్ని గ్రహింపు కలిగి చేసే భక్తి, నువ్వేం చేస్తున్నావో ఎరిగి చేసే భక్తి, అది దేవునికి ఇష్టమైనది, దేవుని సంతోషపరిచేది. కాబట్టి ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మనం చేసే భక్తి యొక్క విలువని తెలిస్తే, నీకు అర్థమైతే ప్రభుకి ఇష్టమైన భక్తి చేద్దాం. ఇంకా 3వ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 3వ మాట ఏంటో తెలుసా? దేవుని స్పష్టంగా ఎరిగి భక్తి చేయండి. రాయబడింది, చదవండి. దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే ఎలా ఎలా భక్తి చేయాలి? దేవుణ్ణి స్పష్టంగా ఎరిగి భక్తి చేయాలి. దేవుని లేఖనంలో ఒక సీమోన్ ఉన్నాడు, అతని పేరు పరిసయ్యుడైన సీమోన్. వాళ్ళు చేసే ఇంటికి పిలిచాడు భోజనాన్ని. దేనికి పిలిచాడండి? భోజనానికి పిలిచాడు. ప్రభుకు భోజనం పెట్టాడు. భోజనం తింటా ఉండగా ఒక ఆవిడ వచ్చాను కదలా, ఆయన కాళ్ళ మీద పడి కన్నీళ్ళతో కడిగి అత్తరు పూసి ఆయన కాళ్ళకు ముద్దు పెడతా ఉంటే వీడు మనసులో తెచ్చుకుంటాడు, ఏంటి నేను ప్రవక్తేనా, నేను బోధకుడేనా, అసలు నేను దేవుడి కుమారుడేనా? అసలు నిజంగా ఇతను ప్రవక్త అయితే అతను వచ్చి ముట్టుకునే స్త్రీ ఎవరితో ఎలాంటిదో ప్రభుకు తెలిసే ఉండాలి, ఆయన తెలిసే ఉండాలి. ఆమె ఎంత పాపాత్మురాలు, ఎంత అసహ్యమైన జీవితాన్ని జీవిస్తున్న స్త్రీ, అలాంటి స్త్రీ అతను ముట్టుకుంటే ఎలా ఒప్పుకున్నాడు అని మనసులో అనుకుంటాడు.
భక్తి చేశాడు లేదా? ప్రభుని పిలిచాడు, ఇంటికి ఆహ్వానించాడు, భోజనం పెడుతున్నాడు. ఏమండి, ఈరోజు చాలా మంది ప్రభుని వారి కుటుంబాలకు జీవితాలకు ఆహ్వానించారు, భోజనం పెట్టమంటే నైవేద్యం పెడుతున్నారు, దేవునికి ఇష్టమైన పనులు చేయడానికి భక్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రభుని తెలుసుకోలేదండి. ఇతనికి ప్రభు అర్థం కాలే. ఇతని హృదయంలో ప్రభుకున్న తలపు వేరు, ప్రభుని కూర్చున్న ఆలోచన వేరు. ప్రభు ఎవరో అనుకున్నాడు. హల్లెలూయా. సిమోను, నేను ఇంటికి పిలిచావు, కానీ కాలు పట్టుకోవడానికి నీళ్ళు ఇవ్వలేదయ్యా, కానీ కన్నీళ్ళతో కాలు కడిగాడు. తుడుచుకోవడానికి నాకు తవలవలే, కానీ తల వెంట్రులతో తుడిచింది. ఇంటికి వచ్చిన వాళ్ళకి నూనె పట్టిస్తారయ్యా, నూనె రాస్తారు, కానీ నాకు నూనె ఇవ్వలే. ఈమె అత్తలతో నా పాదాలు పూసింది. ఇంట్లోకి ఆహ్వానించిన వాడు మెడ మీద ముద్దు పెట్టి ఇంట్లోకి ఆహ్వానించాలి, కానీ నా పాదాలు ముద్దు పెట్టుకోవడం మానలేదు. నేను విస్తారంగా ప్రేమించింది కాబట్టి నువ్వు విస్తార పాపాలు క్షమించబడ్డాయి. నన్ను ఇంట్లోకి పిలిచావని నువ్వు ఆలోచించావు, కానీ నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదయ్యా అన్నాడు ప్రభు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది భక్తి చేస్తున్నారు, కానీ ప్రభువుని తెలియకుండా భక్తి చేస్తున్నారు. ఆయన ఎలాంటి వాడు, ఆయన లక్షణాలు ఏంటో, ఆయన ఏం చేయగలడో, ఆయన మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడో, ఏం కోరుకుంటున్నాడో మన దగ్గర నుంచి తెలియకుండానే భక్తి చేసేస్తున్నాం. ఇలా ప్రభు కోరుకుందేటో తెలుసా? ప్రభు మన దగ్గర నుంచి ఆశిస్తుందేటో తెలుసా? నీ బంగారం అడగట్లే, నీ ఆస్తులు అడగట్లే, నీ అంతస్తులు అడగట్లే, నీ పరిస్థితులు ఏవి దేవుడికి అక్కర్లే. ప్రభుకు కావాల్సిన నీ యథార్థమైన జీవితం, పాపం లేని నీ బ్రతుకే ప్రభుకు కావాలి. పరిశుద్ధమైన హృదయం దేవునికి కావాలంతే, మరి ఇంకేమక్కర్లే. మీకా గ్రంథంలో మనం చదువుతాం కదా, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. యథార్థంగా ఉండు, నీతిని ప్రేమించు, కనికరాన్ని ప్రేమించు, యథార్థం కలిగి దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించు. ఇంతే కదా ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ప్రభు మనసు నీకు అర్థమవుతుందా? భక్తి చేస్తున్నామని పేరులో ఉన్నాం తప్ప దేవుని నచ్చి భక్తి చేయట్లేదండి. ప్రభు కోరుకుంటుంది, ప్రభుని ఎరిగి భక్తి చేయాలి, దేవుని ఎరిగి భక్తి చేయాలి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలియాలి. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఆలోచన చేయండి. నీ భక్తి దేవుని సంతోషపరుస్తుందా? నీ భక్తి దేవుని నచ్చుతుందా? జాగ్రత్త సుమా. నాకు నచ్చినట్టు నీ భక్తి చేస్తానండి అని నువ్వు అనుకుంటే సుఖంగా ఉన్నప్పుడు ఏ ఇబ్బంది ఉండదండి. ఏముండదు? సుఖంగా ఉన్నప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. అనుకున్నాడు ఒక ఆయన, నేను బ్యాంక్ లో రోజు డబ్బులు వేస్తున్నాను. ఏమనుకున్నాడు? బ్యాంక్ లో రోజు డబ్బులు వేస్తున్నాను అనుకుంటున్నాడు. నేను బ్యాంక్ వెళ్తున్నాను, రోజు బ్యాంక్ లో డబ్బులు వేస్తున్నాను, రోజు డబ్బులు వేస్తున్నాను అనుకుంటున్నాడు. అతనికి అతని డబ్బులు ఉన్నంత వరకు హ్యాపీగానే ఉంటాడు, కష్టం రానంత వరకు హ్యాపీగానే ఉంటాడు. అవసరం పడినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, డబ్బులు అవసరం పడినప్పుడు బ్యాంక్ వెళ్ళి డబ్బులు తెద్దామంటే ఉండాలి కదా, నిజంగా వెయ్యాలి కదా. వేస్తున్నాను అనుకున్నాడు, డబ్బులే లేదు. ఈరోజు మనం భక్తి చేసేస్తున్నాం అనుకుంటున్నాం, దేవుడు నచ్చే భక్తి చేసేస్తున్నాం అనుకుంటున్నాం, దేవుడికి ఇష్టమైనట్టుగా చేసేస్తున్నాం. దేవుడు నాతోనే ఉన్నాడండి అనుకుంటున్నాం. కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది దేవుడు నిజంగా మనతో ఉన్నాడా లేదా, మనం దేవుడు నచ్చి భక్తి చేస్తున్నామా లేదా. యోబు తన స్నేహితులు అంటారు, యోబు నీ భక్తి నీకు ధైర్యాన్ని కలగ చేయాలయ్యా. నువ్వు నిజంగా దేవుడు నచ్చిన భక్తి చేస్తే, దేవుని సంతోషపరిచే భక్తి జీవితాన్ని వెంబడిస్తున్న దానివైతే కష్టంలో నువ్వు ధీమాగా ఉండాలి. ఇతను అంటారు, కోరా కుమారులు అంటారు, భూమి మార్పు నొందిన, నడి సముద్రంలో పర్వతములు మునిగిన, ఎలాంటి పెద్ద కష్టాలు వచ్చినా మేము భయపడం. ఎందుకు తెలుసా? మా భక్తి దేవుడు సంతోషపరుస్తుంది. హల్లెలూయా. దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మాలో ఉన్నాడు, మాకు చదవడం లేదు, మేము ధైర్యంగా ఉండగలుగుతాం. ఈ మధ్య నువ్వు చెప్పగలవా ఈ మాట? దేవుడు నాతోనే ఉన్నాడండి, దేవుడు నాలో ఉన్నాడండి, నా భక్తి దేవుడు సంతోషపరుస్తుందండి, నేను దేవుడు నాకు నచ్చిన భక్తి చేస్తున్నానండి. దేవుడికి ఇష్టమైంది యథార్థమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, పాపం లేని జీవితం ఎంత ఇంపార్టెంటో గత శుక్రవారం మీకు తెలియజేశాను. క్రమశిక్షణ కలిగిన జీవితం కూడా దేవుడికి ఇష్టమైంది. క్రమశిక్షణ కలిగి ఎవరు భక్తి చేస్తారో వారే దేవుడు నచ్చుతారు.
ప్రభు అన్నారు, అక్రమముగా ఉండేవారు నా ఎదురు నుంచి పొండి అన్నారు ప్రభు. క్రమముగా ఉండేవారే ప్రభు దగ్గర ఉంటారు, ప్రభు వాళ్ళ దగ్గర ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి. ప్రేమలో అతకబడుతున్నావా? ఏదో పేరుకే ప్రేమిస్తున్నానని చెప్తున్నావా? మాటలకి చెప్తున్నావా? సంఘపు దూతలతో ప్రభు మాట్లాడిన మాట మనం చదువుతాం కదా, నువ్వు మొదటి ప్రేమను వదిలితివన్నా తప్పు ఒకటి మోపవలసిన. ఎఫెసులో ఉన్న సంఘపు దూతతో మాట్లాడుతూ 2వ అధ్యాయంలో 4వ వచనం, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవచ్చు. ప్రభు తప్పు మోపే అంశాలు నీకు ఒకటండి, ప్రేమ. నువ్వు నిజంగా ప్రేమ కలిగిందనే ఒకప్పుడు, ఇప్పుడు ఈ మాట నన్ను ఎక్కువ ఆలోచింపు చేసిందండి చాలా రోజుల నుంచి. ఒకప్పుడు నిజంగానే ప్రభు సన్నిధిలో ఆశగా ఉండేవాళ్ళం. ఒకప్పుడు ప్రభు సన్నిధికి ఆశగా వచ్చేవాళ్ళం, క్రమం తప్పకుండా వచ్చేవాళ్ళం, పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం. ఏ కూడాలు పెట్టా ప్రభు సన్నిధిలో ఉండేవాళ్ళం. కష్టమైన నష్టమైన రోజుల తరబడి ప్రభు సన్నిధిలో ఉండేవాళ్ళం. మరి ఇప్పుడు ఏమవుతుందంటే ఆశ తగ్గిపోయింది, ప్రేమ తగ్గిపోయింది. దేవుని సన్నిధిలో చేసే ఆ భక్తి జీవితం నీరుగారిపోయింది. ప్రభు తప్పు మోపుతున్నాడు, నువ్వు నీలో ఉన్న మొదటి ఆసక్తి, మొదటి ప్రేమ వదిలేసావు. ఈ మధ్యన ప్రభు మళ్ళా మాట్లాడుతున్నాడు, నాకు ఇష్టమైన భక్తి అంటే తెలుసా? ప్రేమలో అతకబడాలి, స్థిరంగా ఉండాలి. నువ్వు మాటల ప్రేమ కాదు, చేతల్లో చూపించగలిగే ప్రేమ ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎరిగి చేసే భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి, గ్రహింపు కలిగిన భక్తి ఉండాలి. ప్రభువుని సరిగ్గా ఎరిగిన దానిపై భక్తి చేయాలి, ప్రభువుకి నచ్చినట్లు. అప్పుడు దేవుని నచ్చుతావు. ఆ నది దేవుని సంతోషపరుస్తుంది, ఆ భక్తి జీవితం దేవుని సంతోషపరుస్తుంది. ఎవరు దేవుని సంతోషపరుస్తారో వాళ్ళ దేవుడు ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఈ మధ్యాహ్నం ఉదయకాల సమయం ఈ మాటలు వింటున్న వారైనా ఒకసారి ఆలోచన చేయండి. నీ భక్తి నిజంగానే దేవుని సంతోషపరుస్తుందా? నీ భక్తి దేవుని సంతోషపరుస్తుందా? నీ భక్తి దేవుని నచ్చుతుందా? జాగ్రత్త సుమా. నచ్చుతుంది అనుకొని నువ్వు భ్రమలో ఉంటే నష్టపోయేది నువ్వే. ప్రభు అన్నారు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబాటు. మనుషులు ఎదురు నటిస్తున్నట్టు దేవుని దగ్గర నటించడానికి ప్రయత్నం చేస్తే దెబ్బతలేదు మనకే, దేవునికి ఏం ఇబ్బంది ఉండదు. కాబట్టి పిల్లలు నటించొద్దు. మనుషులు అయితే ప్రవర్తించినట్టు దేవుని ఎదురు ప్రవర్తించొద్దు. దేవునికి ఇష్టమైన భక్తి చేద్దాం, దేవుడు మెచ్చే భక్తి చేద్దాం, దేవుని సంతోషపరిచే భక్తి జీవితాన్ని కలిగి ఉందాం. దేవుని మన హృదయాలు కలిగిన జీవితాలు కలిగి ఉందాం. తద్వారా దేవుడిచ్చే గొప్ప భరోసా, గొప్ప ధైర్యాన్ని కలిగి బ్రతుకుదాం. అటువంటి స్థితి ప్రభు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్థలంలో ఉంచండి. అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోవాలి. ఒక్క నిమిషం. ఈ ఉదయకాల సమయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పిల్లరా, నీ భక్తి జీవితం నువ్వు ఆరాధిస్తున్న తండ్రిని సంతోషపరుస్తుందా? నీ ప్రార్థన జీవితం, నీ విశ్వాస జీవితం దేవుని సంతోషపరచగలుగుతుందా? దేవుని నచ్చుతుందా? ఒకసారి ఆలోచన చేయ. దేవుని నచ్చకపోతే జాగ్రత్త సుమా. కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు తగిన దెబ్బల నుంచి తప్పించగలిగే వారి లోపల ఎవరు ఉండరండి. ఇంకా కోరా కుమారులు అంటాడు, ప్రభువే ప్రభువే మాకు ఆశ్రయం, దేవుడే మాకు ఆశ్రయం, దేవుడే మాకు ఆశ్రయ దుర్గము. మేము ప్రభువుని సంతోషపరిచే భక్తి చేస్తున్నాం. ప్రభు మాతోనే ఉన్నాడు. కావున భూమి మార్పు నొందిన, నడి సముద్రంలో పర్వతంలో మురిగిన మేము ఎందుకు భయపడం? మా ప్రభు మాతో ఉన్నాడు. నువ్వు చెప్పగలవని ఓర్తించి మాకు ప్రభు నాతో ఉన్నాడు. నేను ప్రభువు నచ్చే భక్తి చేస్తున్నాను. వాళ్ళు చేయలేకపోతే, నీకు డౌట్ అనిపిస్తే, ఇంకా సందేహం ఉంటే ప్రభు నన్ను క్షమించు, నీకు నచ్చే భక్తి చేయాలయ్యా, నేను సంతోషపరిచే భక్తి చేయాలి. మనుషులను కాదు, మనుషులను కాదయ్యా. నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకున్నాం. ఒక చిన్న మాట ప్రార్థన అందరూ చేద్దాం. పరిశుద్ధుడానికి వందన స్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ ఉదయకాల సమయం మరొకసారి మీ దయను కోరుకొని ప్రార్థన చేసుకుంటాం.
కనికరించండి తండ్రి. ఇదిగో మేము నిన్ను సంతోషపరిచే భక్తి చేయాలి, మనుషులను సంతోషపరిచే భక్తి కాదయ్యా, మనుషుల మెప్పుకోలు చేసే భక్తి కాదయ్యా, మీ నామాన్ని మహిమపరచగలిగే భక్తి మాకు కావాలి, నిన్ను సంతోషపరిచే భక్తి మాకు కావాలి. అందుకు ప్రేమలో అతకబడి నీ వాక్యాన్ని గ్రహింపు కలిగి చేసే భక్తి, ఇదిగో నేను స్పష్టంగా ఎదిగి చేసే భక్తి కావాలి. అందుకు సిద్ధపరచండి తండ్రి. దినాలు గడుస్తూ ఉండగా, సంవత్సరాలు గడుస్తూ ఉండగా, మీరు రాకడ సమీపిస్తూ ఉండగా, ఇదిగో మీ కోరిన రూపంలోనే మేము మారాలయ్యా. ఆ స్థితి మాకు దయచేయాలి. ప్రార్థన చేసుకున్న ప్రతి వారితో, ఈ మాటలు వినబోతున్న ప్రతి వారితో మీ సన్నిధిలో ఉంచున్నాను. యేసయ్య పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.